ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఉంది కూటమి నేతల తీరు. కెమెరా యాక్షన్ అనగానే ఆస్కార్ లెవెల్లో పెర్ఫామ్ చేసే చంద్రబాబును చూసి ఇప్పుడు కూటమి నేతలు కూడా మెలకువలు నేర్చుకుంటున్నారు. క్రెడిట్ చోరీకి పాకులాడుతూ మరోసారి అడ్డంగా బుక్ అయిపోయారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇళ్లు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలోని వేగినాటి కోటయ్య కాలనీలోది. టిడ్కో ఇళ్లంటూ 2024-25 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం మండ్లి హనుమయ్య కుటుంబానికి మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2,39,000, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 చొప్పున ఇంటి నిర్మాణానికి మంజూరు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ₹2,00,000 మాత్రమే లబ్ధిదారులకు అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ₹1,30,000 మాత్రం ఇవ్వలేదు. దీంతో ఇంటి నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు క్రెడిట్ చోరీకి తెరతీశాడు. టిడ్కో ఇళ్లలో గృహప్రవేశం అంటూ లబ్ధిదారులతో పాటు రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వు పెట్టేందుకు ప్లాన్ వేసి అడ్డంగా బుక్ అయిపోయారు. సగం పూర్తయిన ఇళ్లను హడావుడిగా రెడీ చేసేసి గృహప్రవేశం చేసినట్లు పూజలు చేస్తూ కెమెరా ముందు ఫోజులు ఇచ్చారు చంద్రబాబు. పార్టీ అధినేతను ఆదర్శంగా తీసుకున్న గూడూరి ఎరిక్సన్ బాబు హడావుడి మొదలు పెట్టారు. అయితే మీడియాని వెంటబెట్టుకుని వెళ్లి క్రెడిట్ కొట్టేయాలనుకున్న ఎరిక్సన్ బాబుకి చుక్కలు చూపించారు ఆ ఇంటి యజమానులు. విన్నారుగా లబ్ధిదారులు ఏమన్నారో. సగం సగం నిర్మించిన ఇంట్లో ఉండలేము, ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయాలని అందరి ముందు అడిగేశారు. దీంతో పరువు పోతుందని భావించిన ఎరిక్సన్ బాబు అధికారులపై చిందులు తొక్కారు. లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వెంటనే వచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా లబ్ధిదారులకు అధికారులు డబ్బులు ఎక్కడ నుంచి తేవాలని తెల్లబోయారు. పాపం క్రెడిట్ చోరీ ప్లాన్ బెడిసి కొట్టడంతో తలలు పట్టుకున్నారు. మరోసారి మీడియా సాక్షిగా అడ్డంగా బుక్ అయిపోయామని తెగ ఫీల్ అయిపోతున్నారు కూటమి నేతలు.